నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మీకు తెలుసా, అంతరిక్షంలో ఉండేవారికి భూమి మీద ఉండేవారితో పోల్చితే కొంచెం వయస్సు తక్కువగా ఉంటుంది. అంటే అంతరిక్షంలో ఉండేవారు కొంచెం యంగ్గా కనిపిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే చంద్రుడి మీద లేదా మార్స్ మీద ఉంటే మాత్రం మనిషి త్వరగా ముసలివాడవుతాడు. ఈ రెండు విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, ఇలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అంతరిక్షంలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక అంతరిక్ష నౌకలో కాంతి వేగంతో 5 సంవత్సరాలు స్పేస్లో తిరిగి భూమి మీదకు వస్తే భూమి మీద 10 సంవత్సరాలు గడిచి ఉంటాయి. కానీ మీ శరీరం మాత్రం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే వయస్సు పెరిగినట్లు కనిపిస్తుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. ఈ టైం డైలేషన్ సమయం మీకు నెమ్మదిగా గడిచినట్లు అనిపిస్తుంది. ఇది ఒక రకంగా మీ వయస్సు పెరగటం ఆగిపోయినట్లు కనిపిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే వారి వయసులో కూడా ఈ తేడా చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ కొన్ని మైక్రో సెకండ్లు మాత్రమే. కాబట్టి అంతరిక్షంలో వయస్సు పెరగటం పూర్తిగా ఆగిపోదు, కానీ నెమ్మదిగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక అదే మీరు చంద్రుడి మీద లేదా మార్స్ మీద ఉంటే చాలా త్వరగా ముసలి వాళ్ళు అవుతారు. భూమి మీద మనిషి సగటు వయస్సు 75 సంవత్సరాలు అనుకుంటే చంద్రుడి మీద 60 సంవత్సరాలు మాత్రమే. అలాగే మార్స్ గ్రహంపై 65 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇంకా వీటికి కారణం గ్రహాల పరిస్థితులు మన శరీరంపై చూపే ప్రభావం అని చెప్పవచ్చు. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువ. ఇక్కడ సమయం భూమి కంటే కొంచెం వేగంగా గడుస్తుంది. కారణం చంద్రుడిపై ఆక్సిజన్ వాతావరణం లేకపోవటం. ఇక చంద్రుడికి భూమిలాగా ఓజోన్ లేయర్ లేకపోవటం వల్ల సూర్యుడి రేడియేషన్ నేరుగా మనిషిని తాకుతుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని నెలల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు స్పేస్ బేస్లో జీవిస్తే తక్కువ గురుత్వాకర్షణ వల్ల మీ కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. ఇది భూమి మీద కంటే వేగంగా జరుగుతుంది. రేడియేషన్ వల్ల కణాలు దెబ్బతింటాయి. క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అంటే మీ శరీరం త్వరగా ముసలితనం వైపు మల్లుతుంది. ఇక బయట నుండి మీరు యవ్వనంగా కనిపించినా లోపల ఆరోగ్యం మాత్రం క్షీణించి ఉంటుంది. అందుకే చంద్రుడిపై మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక మార్స్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. కాకపోతే కొంచెం మార్పు అంతే. మార్స్ గురుత్వాకర్షణ భూమిలో 38% మాత్రమే ఉంటుంది. ఇక్కడ సమయం అనేది భూమి కంటే వేగంగా గడుస్తుంది. మార్స్పై వాతావరణం కొద్ది పరిణామాల్లో మాత్రమే ఉంది. కానీ ఆక్సిజన్ లేదు. ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మార్స్కు కూడా ఓజోన్ లేయర్ లేకపోవడం వల్ల రేడియేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక కాలనీలో జీవిస్తే తక్కువ గురుత్వాకర్షణ వల్ల మీ ఎముకలు పెళుసుగా మారతాయి, కండరాలు క్షీణిస్తాయి. రేడియేషన్ శరీర కణాలను నాశనం చేస్తుంది. భూమి మీద 75 సంవత్సరాలు జీవించే మీరు మార్స్ గ్రహంపై బహుశా 65 నుంచి 65 సంవత్సరాలకే ముసలితన లక్షణాలతో బాధపడవచ్చు. అంటే శరీరం త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా కాదని మీరు అంతరిక్షంలో వేగంగా ప్రయాణిస్తూ సమయాన్ని నెమ్మదిగా మార్చేసుకుంటే మీ శరీరం యవ్వనంగా ఉంటుంది. కానీ చంద్రుడు లేదా మార్స్పై ఉంటే మీ శరీరం ఆ పరిస్థితులకు లోనై త్వరగా క్షీణిస్తుంది. ఇక అంతరిక్షంలో వయస్సు పెరగటం ఆగకపోవచ్చు, కానీ గ్రహాలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో మీరే ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనిషి భూమి మీద మాత్రమే ఎక్కువ కాలం జీవించగలడు. ఇతర గ్రహాలకు వెళ్తే సగటు వయస్సు తగ్గిపోతుంది. అయితే రాబోయే రోజుల్లో మనిషి చంద్రుడి మీద లేదా మార్స్ మీద స్థావరాలను ఏర్పరచుకోవాలని ఇప్పటికే పలు ప్రయోగాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అక్కడ తక్కువ సగటు వయస్సు ఉంటే ఎక్కువ మంది వ్యోమగాములను పంపించాల్సి ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.